అత్యాశకు పోయి ఎంతటి శిరోభారాన్ని తెచ్చుకొంటిని బాలిక. ఆ బాలికకు గతం ఎందుకు గుర్తులేదో త్వరగా కనిపెట్టవలను. పరకాయ ప్రవేశము, నియమాలు, నిబంధనలు. ఆత్మ మానవ శరీరంలోనికి ప్రవేశించవలనన్నా మానవ శరీరము నిర్జీవముగా ఉండవలను. జీవం ఉండినను ఆత్మ ప్రవేశించినచో ఆత్మ ప్రాణము మాత్రమే మిగులును. జ్ఞాపకాలు గతంలోనే మిగిలిపోవును. నీవన్నట్టు ఆ బాలిక కష్టమున నీ సమాధానము వెతుక్కోలేకపోతివా? పరిణామాలు తెలియకుండానను ఆ బాలిక ప్రాణాలు కాపాడవలనని నీవే నిర్ణయించుకుంటివా? తప్పిదమ్ము చేసేది బాలిక, తప్పిదమ్ము చేసేదివి. ఏదో ఒకటి చేసి ఆ బాలికకు గతం గుర్తు చేసి యమపురికి తీసుకుని రావాలను. ధూమ్ తతా తీసనే కుట్ర పన్ని ఎందుకో, దేహమైన మట్టి చేయు ద్వేషం ఎందుకోసం, ఊపిరే తీసినా చెయ్యి తాగెనెక్కడో, యముడు వేయు పాశమల్లె నా రాక సత్యం. బాలిక, ఏమి చేస్తున్నావు? బాలిక, మేము చిత్రగుప్తుల వారము. ఓ బాలిక, శరీరము జ్ఞాపకాలు నీవి కావచ్చును, కానీ ప్రాణము మాత్రము వేరొక బాలికది. నా తప్పిదము వలన ఆ ప్రాణము నీ శరీరంలో ఉండిపోయినది. నా ప్రాణము నాకు ఇచ్చినచో నేను వెళ్ళేదను. దయచేసి ఇవ్వు బాలిక. సారా, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ ఉండలేను. అక్కడే ఏదైనా జాబ్ చూసుకొని అక్కడే ఉండిపోతాను. అక్కడికి వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను. భాగ్యనగరమా? ఆ భాగ్యనగరంలోనే కదా ఆ బాలిక ఉన్నది. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ బాలికేమి ఆ నగరానికే పోయేదనని పట్టుపట్టుచున్నది. బాలిక, జగన్నాథ, దాని దగ్గరికి ఎందుకురా? ఇవాళ మనం ఇట్ట దిక్కు ముక్కు లేకుండా ఉన్నామంటే దానికి కారణం ఆ భాగి దాని రోగిష్టి నాయనే కదరా. నీకింత జరిగినా కూడా బుద్ధి రాలేదు కదక్క. మనం ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన మనోహరితో దోస్తాన చేస్తున్నాం. అడిగినప్పుడల్లా పైసలు ఇచ్చి మన బుద్ధి తెలిసి కూడా ఇంట్లో పెట్టుకున్న బాగిని తిట్టి వస్తున్నాం. ఏంది రోయ్, మేనకోడలి మీద మస్తు ప్రేమ ఉన్నట్టుంది. ఎందుకుండదే, ఈ చేతులతో ఎత్తుకొని పెంచిన. అట్లనే నా లవ్వరుంది కదా, కలిసి ఒక జలకిచ్చొస్తా. రే రే రే, నిప్పుతో దీపం వెలిగించుకోవాలనుకోవాలి గాని ఇల్లు అంటించుకోవాలనుకోకూడదు. మనోహరి భయపడింది కదా, మరి బలి పశువుని చేద్దామనుకుంటే నిన్ను నన్ను బొంద పెట్టడానికి ఒక్కసారి కూడా ఆలోచించదు. నువ్వు అన్నిటికీ భయపడతావు, ఏం గాతి? సర్లే, వంట ఏం చేయమంటావు? ఆ జైలు కూడు తిని తిని నాలుకే సచ్చిపడిపోయిందక్క. మరి ఇంకేంది, నల్లబొక్కలు తెచ్చోండేదా? దానికన్నా ఆ జైలు కూడా నయం. బాగి చేత్తో చేసిన కమ్మటి భోజనం చేసి వస్తా. నేను రానికి ఆలస్యం అవుతుంది, నువ్వు దీనేసేయి. గది కాదురా రే రే. అబ్బా, ఎంత బాగుంది బాగి. ఎన్ని దినాలైంది తెలుసా ఇంత మంచి ఫుడ్ తిని.
థ్యాంక్స్ వాగి. మావయ్య అసలేం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు నువ్వు నాకేం చెప్పావు, ఇప్పుడు ఆయనతో ఏమంటున్నావు? బ్రేక్ ఫెయిల్ అయ్యి సరస్వతి గారిని యాక్సిడెంట్ చేశానంటున్నావు ఏంటి? బాగి, ముందు నేను చెప్పేది నువ్వు. ఆ రోజు నేను ఎందుకు అట్లా చెప్పినా తెలుసా? ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్తున్నా తెలుసా? దానికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం? మనోహరిని ఈ ఇంటి నుంచి, మీ జీవితాల్లో నుంచి శాశ్వతంగా దూరం చేయబోతున్నాను. ఇది నిజం. ఏంది నమ్మకం కుదురుతలేదా? ఈ ఖాళీ ఒకటి చేయాలనుకున్నాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. మావయ్య పిచ్చి గాని పట్టిందా? నువ్వు ఎదురొల్లాలనుకుంటుంది, ఢీ కొట్టాలనుకుంటుంది ఎవరినో తెలుసా? తను ఎంత ప్రమాదకరమైన వ్యక్తో తెలుసా? మిస్సమ్మ, మీ మావయ్య మనోహర్ని వానపాము అనుకున్నట్టున్నాడు. విషం చిమ్మే త్రాచుపాము అని తెలుసుకునేటప్పటికీ జీవితమే లేకుండా పోతుంది. ఇదిగో బాబు, ఆ పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి బుద్ధిగా నీ పని చూసుకో, బాగుంటుంది. అయ్యో, ఎంతటి విషయం జిమ్మే నాగుపామైనా త్రాజుపామైనా ఒక్కోసారి చలిచీమల చేతుల్లో కూడా చచ్చిపోతాయి. ఇప్పుడు మనోహరి పరిస్థితి కూడా అంతే. మనోహరి నేను చెప్పినట్టు ఆడే కీలు బొమ్మ లాంటిది. మీరు జరిగేది చూస్తుండండి, మిగతా కథ నేను చూసుకుంటా కదా.